గుండె మీద చేసుకొని నిమ్మలంగా పండుకునే పరిస్థితి ఆ తల్లిదండ్రులకు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. ఇప్పుడు మీ పిల్లలు, మీ మనుమలు, లేకపోతే మీ పుట్టినటువంటి తోబుట్టువులో అటువంటి పురుగులు అన్నమే తింటుర్రా? రాజకీయ నాయకులు అందరినీ అడుగుతున్నాను నేను. అందరినీ అటువంటి బువ్వనే తింటుర్రా? ఎందుకు ఈ పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డలు తినేటటువంటి అన్నంలా పురుగులు ఎందుకు వస్తాయి? కల్తీ ఎందుకు జరుగుతుంది? ఈ నీచమైనటువంటి వ్యవహారం ఎందుకు చేస్తా ఉన్నారు? సరే, ఏదో ఒక ఆడ ఒకసారి జరిగింది అని అంటే ఓకే, కానీ ఎడతెరిపిగా ఇదే జరుగుతా ఉంది. ఇది ఎంత దుర్మార్గం అండి, ఇది ఎంత మోసం, ఎంత కుంచితత్వం అండి ఇది. దయచేసి రాజకీయ నాయకులారా, ఈ విషయంలో మీరు మేల్కోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటది. మిమ్మల్ని ఓట్లేసి మిమ్మల్ని అందరం ఎక్కించింది గిందు కోసం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తారని, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటారని, చెప్తున్నటువంటి పనులు చేస్తారని, తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతారని, ఈ అంశాల కోసం కదా మిమ్మల్ని ఇలా అందలం ఎక్కించి కుసబెట్టింది. మీరు చేయవలసిన ఏంది? ఏ స్ట్రక్చర్ లేకుండా కమిషన్ల కోసము లేకపోతే పర్సంటేజ్ల కోసము ఇష్టానురీతిగా ఇష్టానుసారంగా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా కుల్లగొడతా ఉన్నారు, దోపిడీ చేస్తా ఉన్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? దయచేసి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం ఇవి ఇవ్వండి.